ఎవ్రీవన్ వెల్కమ్ టు వరుదిని కలెక్షన్. ఏ వీడియో చూసినా కానీ సూరత్ అంటున్నారు. మేము సూరత్ వెళ్ళామండి, మోసపోయాము. మా మోసపోయిన ఎక్స్పీరియన్స్ అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు. నిజంగా అయితే ఎవరికి చెప్పుకోకూడదు, బట్ ఏంటంటే ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడిద్ది అని చెప్పేసి చెప్తున్నాను. సూరత్ వెళ్ళాము, పెట్టుకున్నాం దగ్గర చక్కగా 3 లక్షలు పెట్టుకున్నామండి. సూరత్లో వెళ్ళి మంచి క్వాలిటీ కలిగిన శారీస్ తక్కువ అని ఈ పాడైపోయిన వీడియోస్ అన్నీ చూపెడుతున్నారు చూడండి. మనకి ఇన్స్టా ఓపెన్ చేయి, సూరత్లో ఈ ఫ్యాక్టరీలో అజ్మీరా టెక్స్టైల్ బాగుంది, అందులో బాగున్నాయి, ఇందులో బాగున్నాయి, గడ్డగుడ్డు ఇలాంటివన్నీ చెప్తూ ఉండారండి. ఇవన్నీ పగలు రాత్రులు చూసి నేను మా ఆయన్ని టెంప్ట్ చేసి సూరత్కి అయితే డబ్బులు నాకు తెలియదు, నేను సూరత్లో వెళ్ళి కొనాలి, సూరత్లో నుండి చీరలు తీసుకురావాలి, తీసుకుని వచ్చి ఓహో ఆహో అని నేను బిజినెస్ చేసేయాలి, నువ్వు ఒప్పుకుంటావా లేకపోతే చస్తావా అని మా ఆయన్ని బెదిరించేసానండి. బెదిరించిన పాప మహానుభావుడు ఎట్టొకట్ట 3 లక్షలు అరేంజ్ చేసినాడు, చేతిలో పెట్టుకున్నాడు. సరే పదమ్మాయి అని చెప్పేసి సూరత్కి టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. టికెట్లు బుక్ చేసుకున్నాము. ఈరోజు సాయంత్రం ఎక్కాము, రేపైంది, రేపు అర్ధరాత్రికి దిగామండి సూరత్లో. బాగానే ఉంది. స్టార్టింగ్ ఆటో వాళ్ళు తగిలేరు, పాపం 10-20 తీసుకున్నారండి హోటల్కి తీసుకుని వెళ్ళడానికి. అంతవరకు బాగుంది. అరే ఆటో వాడు 10 రూపాయలు తీసుకోవడం ఏంది, హోటల్కి తీసుకుని వెళ్ళడం. మా బెంగళూరులో అయితే మాట్లాడితే 100 అంటారు, 200 అంటారు. ఇక్కడేంది 10 రూపాయలు ఇవ్వండి చాలు, 20 రూపాయలు ఇవ్వండి చాలు అంటున్నారు. ఏంద్రబ్బా అంటే అబ్బా మనం 3 లక్షలు పెడితే దాదాపు 10 లక్షల వరకు బిజినెస్ చేయొచ్చులని నేను ఎక్కడో మంచు కొండల పైన అదేదో హిమాలయ పర్వతం మీద ఉన్నానండి నేను. ఆ 10-20 అడిగేసరికి మిగిలిన పార్ట్ అయితే రేపు చెప్తాను. కంటిన్యూ చేద్దాం నా జర్నీ.